కనుక నీకు నా ఆశీస్సులిస్తున్నాను. ప్రభు, తమరి ఆశీర్వాదం మాత్రమే కాదు, వరం కూడా కావాలి నాకు. ఒక పుత్రుడు కావాలి నాకు. ఆ పుత్రుడు అమరుడై ఉండాలి. నా వరప్రసాదంగా పుట్టే రంభుడి పుత్రుడే అసురులకు అధిపతి కాగలడు. అతడి పాలనలో అసురుల ప్రాభవం పెరగడమే కాదు, రాక్షసీమణుల ప్రాభవం కూడా పెరుగుతుంది. నీకు జన్మించబోయే పుత్రుడు మహిషాసురుడనే పేరుతో వాసికెక్కుతాడు. రంభాసురా, మరేదైనా వరం కోరుకో. ఈ వరం ఇవ్వడం మాత్రం సాధ్యం కాదు. నాకు వరాన్ని ప్రసాదించే వరకు నేను తమరిని ఎక్కడికి వెళ్ళనివ్వను. నా రాకకై నీవు ఎంతో తపిస్తూ ఉంటావు ఉమా, కానీ రావడము సాధ్యపడడం లేదు. గణపతి, మన మహాదేవులు ఇంతవరకు రాలేదు. మాత గురించి నాకు భయంగా ఉంది. గణపతి, అందరినీ మీలే కాపాడాలి ప్రభు. నిరీక్షించడం తప్ప మనమేమీ చేయలేము. శ్రీ గణనాథుని దివ్య చరితాన్ని తెలిపే గొప్ప దృశ్య కావ్యం జై గణేశ. కాంటిలో స్టూడియోస్లో